ఈరోజు ఈరోజు వీడియో ఏంటంటే మంగమ్మ సంసారం పార్ట్ 12 చేస్తున్నాం దోస్తులు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం దోస్తులు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. హాయ్ దోస్తులు, వెల్కమ్ టు మంగమ్మ పల్లెటూరు ముచ్చట్లు దోస్తులు. ఈరోజు మంగమ్మ సంసారం పార్ట్ 12 చేస్తాం కదా, చెప్పింది కదా మంగమ్మ గారు. అందుకనేసి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్లు కొట్టట్లేదు దోస్తులు. మీ లైక్లు మాకు ఎంత ముఖ్యం కదా దోస్తులు. ప్లీజ్ సపోర్ట్, చిన్న సహాయం చేయండి దోస్తులు. ఆగండి దోస్తులు, మీరు అన్ని మంచిగా చూస్తున్నారు, మంచిగా పోతున్నారు, కానీ లైక్ కొట్టట్లేదు దోస్తులు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆగండి దోస్తులు, ముందు లైక్ చేసి మన వీడియోలోకి వెళ్ళిపోండి దోస్తులు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఏమే గౌరీ, కొంచెం తలనొస్తుంది, టీ తీసుకుంటా, తాగుతాను నేను. అలాగే అత్తయ్య, తీసుకొస్తాను నేను. అబ్బా అబ్బా, పెద్ద కోడలు చెప్పిన వాళ్ళు కదా, చిన్న కోడలు అది రోజు పుచ్చుకుంటున్నాను. అబ్బా, చిన్నది కాదు, నా మేనవాడిని చేసుకుందాం అనుకుంటే ఇంత కష్టపెట్టినా ఈ నా చిన్న కోడలు స్వప్నం పంపిద్దాం అనుకుంటే అస్సలు వెళ్ళట్లే ఇంట్లోంచి. అట్లనే పేడ తప్పులాగుంటుంది ఇంట్లోనే. అబ్బా, నా మేనవాళ్ళు ఎంత అందంగా అచ్చా అచ్చా అంటుంది నన్ను. ఏదో ఒక ప్లాన్ చేసి పిల్లలు లేవు అది అని చెప్పి గొడవ పెట్టుకొని ఇంట్లో పంపించేసేయాలి. నా మేనవాడిని చేయాలి నా కొడుకు. ఇది అత్తయ్య, టీ తాగు, తీసుకో. ఈ కప్పు ఎందుకు తెచ్చావి? వేరే కప్పు రోజు నాకు బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిందా అత్తయ్య గారు అని పేరు కొట్టించి మరి నా ఫోటో వచ్చి కట్ చేసేది కదా, ఆ కప్పులో పోసియచ్చు కదా. అత్తయ్య, నీకు ఎలా చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదు. తీయ ఎలానో ఎందుకు చెప్తావు, నోట్తో చెప్పమ్మా. ఏమైంది చెప్పు. నా దగ్గర దాపరికాలు ఎందుకు చెప్పు, ఏం పర్లేదు. ఏంటి ఏమన్నా, నువ్వు నీళ్ళు వస్తున్నా ఇట్లా ప్రెగ్నెన్సీ అట్ట నువ్వు ఎంత వస్తుందా చెప్తున్నావు. అయ్యో లేదత్తయ్య, అది నీ కప్పు. అవును, నా కప్పే, నా బంగారు కప్పు. నాకు ఎంత బాగా అంత కాఫీ టీలు తాగుతుంది. ఏమైంది, నా కప్పే అది. తీసుకురాపోయితే పోయి దాంతో పోసుకుంటా. ఇది కాదత్తయ్య, అది పగిలిపోయింది. ఏంటి నువ్వు చెప్పేది? అవును నిజమే అత్తయ్య, నేను చెప్పేది. ఎట్లా నువ్వు పడేసినావు ఎట్టా? కాదత్తయ్య, మొన్న వంట చేస్తుంటే కారం డబ్బా అందుకోపోయి నీ కప్పు పడేసింది స్వప్న. అత్తయ్య, స్వప్న పడేసిందా? దాని ముఖం అంగడి పోతే స్వప్న ముఖం మూతిలో రెట్టయ్య, కాకి రెట్టయ్య. ఎందుకు పడేసింది నన్ను నాకు కప్పు? ముందు పిలువేదాన్ని, పిలువు. ఎన్ని ఎప్పుడు పడగొట్టి అసలు నాకు చెప్పు. అదే అత్తయ్య, 2 days అయింది అత్తయ్య. నా కప్పు పగలగొట్టి నాకు చెప్పకుండా దాపేద్దాం అనుకుంటున్నారా? ఎందుకు ఇట్లా చేస్తావే అసలు గౌరీ? చెప్తే స్వప్నని ఏమన్నంటావా అనేసి అత్తయ్య, నేను కూడా చెప్పలే అత్తయ్య. సారీ, ఏమనుకోవద్దు అత్తయ్య. స్వప్న కూడా ఏమనొద్దు అత్తయ్య, పాపము. నువ్వేంటి అని సపోర్ట్ ఇస్తున్నావు స్వప్నకు? నీకు ఎక్కువ అవుతుంది ఈ మధ్య, బాగా చూసుకుంటున్నాను. అయ్యో అదేం లేదు అత్తయ్య, స్వప్నకు కూడా ఈ మధ్య ఒంట్లో బాగాలేదంట, నీరసం ఉందంట, బాగాలేదు, ఏం తినట్లేదు. ఓహో, ఈ స్వప్న గారికి ఏమీ ఆరోగ్యం బాగాలేదంట. ఇదే మంచి అవకాశం, పిల్లలు చెల్లలేరు, కావాల్సిన నా ఇష్టమైన నా మేనవాళ్ళు ఇచ్చిన కప్పు పగలగొట్టింది స్వప్న. కొంచెం చెప్పేసి గొడవ పెట్టుకుంటుందాన్ని. ఏమే స్వప్న, ఏం చేస్తున్నావు? ఇట్లా బయటికి ఒకసారి. ఏమే స్వప్న? అబ్బా, ఏందత్తయ్య నన్ను పిలిచినావంట? నీరసంగా ఉందత్తయ్య, నాకు అసలు బాగలేదత్తయ్య. ఏంది గట్టిగా వరుతున్నావు అసలు నా మీద? వచ్చినావా స్వప్న? దొంగ బుడ్డి, నీ నోట్లో కాకులు రెట్టయ్య, నీ నోట్లో కుక్కలు పియ్యారగా, నీ ముక్కులో కాకులు పరపర పిట్ట. ఎందుకు ఇట్లా చేసినావు? నీ నోట్లో అన్నీ వచ్చేసేటట్టులయ్యా నీ మూతిలో. అయ్యో, ఎందుకు అత్తయ్య అట్లా చేస్తున్నావు? అబ్బా, తిట్టడం కాదు, చంపడం కాదు, నరకడం కాదు, కొయ్యాలి. స్వయమో నా కళ్ళు తిరుగుతున్నాను, పడిపోదామా? అయ్యో స్వప్న, కింద పడిపోయినావు, ఏమైంది? అత్తయ్య, స్వప్న కింద పడిపించు, లేపండి, ఏమైంది పాపము? దానికి ఏదైతే నాకు సంబంధం నాకు తెలియదు. నాకు అప్పే పగలగొట్టింది, నాకెందుకు, నేనేం పట్టించుకోను. నాకు మొదటి నుంచి ఇది ఇష్టమే లేదు, నాకు ఇంట్లో ఉండడం. ఏమైనా చేసుకొని సాగు, నాకెందుకు, నువ్వు నెలకు ఇంటికి వెళ్ళిపో గౌరీ అని చెప్పినట్టు. ఏమో మంగ, ఏం చేస్తున్నావే నువ్వు ఒక్క కూర్చొని? ఏం లేదే, సాగుతూ
కొంచెం నీళ్ళు తీసుకురా గ్లాస్లో. గౌరీ ఎక్కడికి రాదు, అది నా కోడలు చెప్పినట్టు ఏంటాది. నీళ్ళు కావాలంటే మీ నీళ్ళలో తెచ్చుకొని చేసుకొని తాపు. వెళ్ళు కూర్చోటొచ్చి. ఏంటి మంగా అంత కఠోరంగా మాట్లాడుతున్నావు? పక్కన నీ కోడలే కదా, ఎవరన్నా కాదు కదా. లేదమ్మా స్వప్న, లేని నేను కలుపుకున్నాను, నేను తీసుకొచ్చి లేని ఏమైందని. అబ్బా అబ్బా లేచి ఎవరు నా ముఖం నిలబడింది. నేనమ్మా మీ సావిత్రి ఆంటీని. ఏమైంది కళ్ళు తిరిగి నీకెందుకు? ఒకసారి చెయ్యి. ఏంటంటే 2 రోజుల నుంచి ఏం తినాలనిపించట్లేదు, తినాలని నాకు సహించట్లేదు. ఏం పిచ్చి పిచ్చి అనిపిస్తుంది అంటే నాకు అర్థం అవ్వట్లేదు. అవునా అమ్మా, ఒకసారి నీ చెయ్యి చూస్తాను. వాయమ్మో దీని దొంగ నాటకాలు చూడు, కళ్ళు తిరుగుతున్నాయంట, అది తిరుగుతున్నాయంట. బాగా సుఖం మరిగింది. సావిత్రి పిచ్చ ఏంటి? దాని చెయ్యి టీవీ చూస్తా ఉంటుంది. ఏమైందని దడ్డుకు తింటూనే ఉంది, పంది ఉన్నట్టే ఉంది. బాగానే ఉంది దీనికిందుకో. స్వప్న ముందైతే బిడ్డ మీద కూర్చొని ఏమైనా చూస్తా నేను. ఏంటి అట్లా చెప్తున్నావు? నా బిడ్డ నువ్వు కూర్చొని ఎందుకు ఎట్లా చేస్తున్నావు? ఇది నా బిడ్డ. పక్కన ఉన్న సోఫా సెట్టు పక్కన దివాను కూడా నాయే. ఏంటి మంగా నీకు పిచ్చి ఏమైనా పట్టిందా? ఊరుకో, మనకేమైనా చూసి చెప్తా నీకు నేను. నువ్వు చెప్తావా? నువ్వేం డాక్టర్ చదివినావా? మీ అత్త అట్లే మాట్లాడితే కూర్చో కాసేపు. చూసిరు కదా దోస్తులు, మన వీడియో చిన్న వీడియో చేస్తున్నాం, ఏమనుకోవద్దు. టైం లేదు దోస్తులు, అందుకోసమని నైట్ చేస్తాను, ఏమనుకోవద్దు దోస్తులు. మా ఛానల్ వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయినా స్వప్నకి ఏమైందో ఏంటో నెక్స్ట్ వీడియోలో కనుక్కుందాం, చూద్దాము. మా ఛానల్ వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకెంతో ముఖ్యం దోస్తులు. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్. చూసి నేను ఈ కాఫీ కూడా తాగలేదు, తాగుతున్నాను. మీరు ఏమైనా చేస్తున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మా క్యారెక్టర్ మంచిగా ఉన్నాయి, మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకే బాయ్ దోస్తులు.